ఇది కొత్త ఏముంది అని అనుకోవచ్చు కానీ రిపీటెడ్గా చెప్తున్నారు. అంటే ప్రజల్లోకి వెళ్ళాలనేది మరి వీరి కోరికగా ఉంది. మరి తులసిరెడ్డి గారి కానీ మన లాంటి వాళ్ళు చూస్తే ఇదేంటిది నష్టం చేకూర్చిన దాన్ని పదే పదే జనాల్లోకి తీసుకెళ్ళాలంటే ఇది ఏ రకంగా వాళ్ళకి లాభం చేకూరుస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒకవేళ నిజంగానే ఆపారనుకోండి, వాట్ ఈస్ దట్ గోయింగ్ టు హ్యాపెన్? ఎందుకంటే అమరావతి ఎటు కాకుండా ఓకే, అప్పటికి బిల్డింగ్స్ మిగిలిన అదే మెయిన్ బిల్డింగ్స్ వరకు కంప్లీట్ అయితే మంచిదే. తులసిరెడ్డి గారు అన్నట్టు అదే పనిగా సిటీ కట్టుకుంటే వెళ్ళాల్సిన ఈయనేం కాంట్రాక్టర్ కాదు కదా, ఈయనేం బిల్డర్ కాదు కదా చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రి. ఏదో క్యాపిటల్కి అవసరమైనటువంటి బిల్డింగ్ల వరకు కంప్లీట్ అయితే సరే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒకవేళ ఐకానిక్ బిల్డింగ్ ఏమన్నా ఒకటి 80% లేకపోతే 70% అయిపోయింది అనుకోండి. ఈయన వస్తే ఇప్పుడు వాటిని కూడా టచ్ అయిపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు దాకా పెట్టిన ఖర్చు అంతా బూడిదలు పోసిన పన్నీరే కదా, ఎట్లా అది సార్? సురేష్ గారు, అమరావతి రాజధాని అనేటువంటిది ప్రస్తుతం ఆ ప్రాంతానికి అంటే ఆ నగరానికి భూములు ఇచ్చినటువంటి రైతులకు ముఖ్యం. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ముఖ్యం. దాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవాలనుకునేటువంటి పార్టీలకు ముఖ్యం తప్ప ప్రజల సమస్య కాదు అనేది నా అభిప్రాయం. నిజంగా ప్రజల సమస్య గనక అయి ఉంటే మొత్తం అమరావతి కేంద్రంగా గనక ఎన్నికలు జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి దాదాపు 40% ఓట్లు వచ్చి ఉండేవి కాదు కదా. ప్రజలు ఆ విధంగా మొత్తం అమరావతి కోసమే మేము అమరావతిని వ్యతిరేకించారు కనుక జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నామని ఓటేసి ఉంటే అన్ని ఓట్లు వచ్చి ఉండేవి కాదు. సీట్లు రావడం రాకపోవడం అది వేరే అంశం, అది ఆ లెక్కలు వేరు. అందుకని ఈ అమరావతి ఒకసారి నగర నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ తెలుగుదేశం అభిమానం నిర్మాణం ప్రారంభంలోనే 2019లోనే ఆ అమరావతి ప్రాంత రైతులే కదా తెలుగుదేశం పార్టీని ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతంలో పేరు చెప్పి మరీ ఓడించారు కదా. అందుకని ఇది తాత్కాలికమైనటువంటిదే. ఈ పరిస్థితి ఇది తీరిన తర్వాత మళ్ళీ ఎవరి రాజకీయం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు కూడా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఒకే పార్టీకి కొమ్ముగా వస్తున్నారని లేకపోతే ఒక పార్టీని వ్యతిరేకిస్తున్నారని మనం అట్లా చెప్పలేము. అందుకని ఇది ఒక ప్రచారాస్త్రంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది. రెండోది, రేపు మళ్ళా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కానీ ఇప్పుడు కట్టినటువంటి భవనాలని లేకపోతే నిర్మాణాలని వినియోగించుకోవడం తప్ప మళ్ళా మరొక విధమైనటువంటి మార్పులు చేసేటువంటి అవకాశాలు అయితే లేవు. అది ఒక మైండ్ గేమ్, వాళ్ళ మైండ్ గేమ్ అది. అంతకుమించి ఏమి లేదు, అంతకుమించి ఏమి చేయలేరు. అదే విధంగా తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా అమరావతినే పట్టుకొని తెలుగుదేశం పార్టీ దాని మీదనే ఎక్కువగా నొక్కేట్లయితే అది కూడా వాళ్ళకి మైనస్ పాయింట్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకని అంటే మిగిలినటువంటి ప్రాంతాల్లో జనానికి అమరావతి మాదిరి భవనాలు లేకపోతే ఆ డెవలప్మెంట్ అది కనపడకపోతే మాకేం చేశారు, మొత్తం మీరంతా అమరావతికే పెట్టారు కదా, సింపుల్ గా జనం అటువంటి అభిప్రాయానికి వచ్చేస్తారు ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా. అందుకని ఏది కూడా అతిగా చేయాల్సినటువంటి అవసరం లేదు. కొడాలి ఆయన నాని గారు చేసినటువంటి ప్రకటనలో అందులో కొత్తదనం ఏమీ లేదు, పాత విషయాలనే కాకపోతే ఆయన చెప్పారు, సోషల్ మీడియాలో దాన్ని చేశారు తప్ప అంతకు మించి జరిగేదే ఉండదు. అయితే ఒకటి మాత్రం, ఇప్పుడు 3 పార్టీల కూటమి మీద ఇది ఒత్తిడి పెంచుతుంది. వీళ్ళకు ఉన్నటువంటి ఇంకా 3 సంవత్సరాల అధికార కాలంలో దాన్ని కనుక పూర్తి చేయలేకపోతే, వాళ్ళు చెప్పినట్టుగా అన్ని హంగులతోటి పూర్తి చేయలేకపోయేట్లయితే 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు కూడా పులుసులో పడతారు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనం కూడా హర్షించరు. ఎందుకంటే ఎన్నో ఆశలతో ఉన్నటువంటి వాళ్ళు ఆశలు నెరవేరకపోయేట్లయితే ఎవరైతే జేజేలు పలికారో వాళ్ళని మళ్ళా కూడా జిందాబాద్ అన్న వాళ్ళు ముర్దాబాద్ అని కూడా అంటారు. మనం చూసాం, బంగ్లాదేశ్ లో చూసాం, నేపాల్ లో చూసాం, శ్రీలంకలో చూసాం. అందుకని ఇటువంటి వాటిని గమనంలో ఉంచుకొని రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కబుర్లు కాకుండా 2 ఏళ్లలో కబుర్లతోనే కాలం గడిపారు. అట్ ది సేమ్ టైము గతంలో నాశనం అయిందాన్ని మేము బాగు చేస్తున్నామని చెప్పారు.
ఆ బాగు చేసింది ఏమిటో లేకపోతే వీళ్ళు చేసే అభివృద్ధి ఏమిటో రాబోయే 3 సంవత్సరాల్లో కనపడకపోయినట్లయితే మళ్ళా 2009 పునరావృతం అయితే ఆశ్చర్యం లేదు అనేది నా అభిప్రాయం.